అంటే మీ కైండ్ ఆఫ్ మూవీస్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యంగ్స్టర్స్ కానీ ఒక టైప్ ఆఫ్ ఆ స్టార్డమ్కి డిఫరెంట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు సెలెక్షన్ ఆఫ్ మూవీస్ ఆల్సో యూ కీప్ ఇన్ మైండ్ దోస్ పీపుల్ ఆర్ ఎలా అంటే హౌ డూ యూ సెలెక్ట్ మూవీ ఆల్ టుగెదర్? ఇస్ ఇట్ ఫ్రమ్ ద డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఆర్ బ్యానర్ పర్స్పెక్టివ్ ఆర్ మీకు నచ్చిందా? డెఫినెట్లీ ఫస్ట్ స్టోరీ తర్వాత దాన్ని తీసే డైరెక్టర్, దెన్ దాన్ని నిర్మించే ప్రొడ్యూసర్ ఫస్ట్ ఈ ఉంటాయండి. అండ్ డెఫినెట్లీ కీపింగ్ మై ఫ్యాన్స్ ఆర్ ఆడియన్స్ వాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ, అది కూడా కొంచెం మైండ్లో ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. సో వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫ్రమ్ రాబిన్ హుడ్? వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్? రాబిన్ హుడ్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ విత్ వెరీ గుడ్ ఎమోషనల్. సినిమాలో చూస్తే చిన్న ఒక మంచి హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది అండ్ వెరీ గుడ్ క్లైమాక్స్. అంటే బేసికలీ కమర్షియల్ మూవీలో క్లైమాక్స్ అంటే వచ్చేసరికి ఇక్కడ కొంచెం వీల్ ఫైండ్ ఇట్ లిటిల్ క్లీషెడ్ ఉంటుంది, బట్ దీంట్లో ఇట్ ఈస్ గోట్ బి వెరీ న్యూ. సో వెంకీ గారు, అందరూ మీరు చాలా ఇన్నోసెంట్, ఏం తెలియదు అట్లా అంటే కావాలని అది కూడా ఒక స్ట్రాటజీ, అలాంటి ఇమేజ్ ఉంటే బాగుంటుంది డైరెక్టర్కి, మరి నిజంగా అలానే ఉంటారా మీరు పర్సనల్గా? లేదండి, ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్ అండి. అంటే ఇప్పుడు నా సినిమాలో నా క్యారెక్టర్ రాసింది ఈయన అండి. సో సినిమాలో హీరో చాలా విన్నట్టు స్ట్రీట్ స్మార్ట్, ష్రూడ్, కన్నింగ్, కంత్రీగా ఉంటుంది కదా. ఒక డైరెక్టర్ రాశాడంటే ఎంతో కొంత క్వాలిటీ ఉంటుంది కదా, ఎంతో కొంత ఉంటుంది కదా ఒరిజినాలిటీ, ఓన్ ఎక్స్పీరియన్స్ లోపల. అది బాగుండు అనుకుని రాశాను సార్. నితిన్ గారు, అంటే త్రూఅవుట్ కెరియర్లో బ్యాంక్ ఆన్ అవ్వాల్సింది, మీ కెరియర్లో మీరు బ్యాంక్ ఆన్ అయ్యే డైరెక్టర్స్లో వెంకీ కుడుముల ఫస్ట్ నిలుస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే మీ భీష్మ టు ఇప్పుడు రాబిన్ హుడ్ ఇంకా రిలేషన్ చాలా స్ట్రాంగ్ అయింది, కాన్ఫిడెన్స్ కూడా మీ ఇద్దరి మధ్య నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఏం చెప్తారంటే ఏ డైరెక్టర్తో ఇలాంటి బాండింగ్ కుదరలేదు మీకు? యాక్చువల్లీ బాండింగ్ నాకు ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు నాకు బాగా క్లోజ్ అండి. అండ్ ఆఫ్టర్ దాట్ ఈజ్ మోర్ లైక్ మై బ్రదర్ అండ్ మై ఫ్యామిలీ. అండ్ ఈ సినిమా చూస్తే నా మీద ఎంత లవ్ ఉందో హీ షో ఇట్ ఆన్ స్క్రీన్. సినిమా చూసా యాక్చువల్లీ ఆ రోజు మాట్లాడినట్టే ఐ బికేమ్ లిటిల్ ఎమోషన్. అంటే ఐ లవ్ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. హీ షోడ్ మీ ఇన్ అ వెరీ 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 గుడ్ వే. అది నా లుక్స్ అవ్వచ్చు, నా యాక్టింగ్ అవ్వచ్చు, నా క్యారెక్టర్ అవ్వచ్చు, నా డైలాగ్స్ అవ్వచ్చు, నా ఫైట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ హీ డిజైన్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ వే. అంటే నా ఎంతో లవ్ ఉంటే కానీ, అంటే డెఫినెట్ ఆల్ డైరెక్టర్స్ లైక్ లవ్ ద హీరోస్, బట్ హీ లవ్స్ మీ కొంచెం ఎక్స్ట్రా కాబట్టి హీ షోడ్ మీ లైక్ వెరీ గుడ్ వే. రవి గారు, సరే ఇప్పుడు ప్రీమియర్స్ ట్రెండ్ నడుస్తుంది కదా, సో ప్రీమియర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రీమియర్స్ ఏం అనుకోలేదండి. ఎందుకు 27th నైట్కి 28th మార్నింగ్ పెద్ద తేడా ఉందండి. అంటే బాగా కాన్ఫిడెన్స్ ఉన్న మూవీస్కి ప్రీమియర్స్ డెఫినెట్గా వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి. దాంట్లో సినిమా మీద అయితే మాకు ఏ కోసైనా చిన్న అనుమానం కూడా లేదు. ఎందుకంటే హోల్సమ్ ఎంటర్టైనర్, వెల్ ప్యాక్డ్ ఫిలిం. డెఫినెట్గా సెలవుల టైము డెఫినెట్గా చాలా బాగా చేస్తాను, అందరు కాన్ఫిడెన్సే అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ప్రీమియర్లు వేసేయాలి అలాంటి ఇంటెన్షన్ ఏం లేదు. ప్లస్ మాకు ఆ ప్రీమియర్లు కలిసి రాలేదు, లేనిపోయింది మొన్న లాస్ట్ టైం. ఇది అది ఆ ప్రీమియర్లు అనే ఆలోచనే తేలేదండి. అందుకే ఓకే సార్, సెంటిమెంట్గా వదిలేస్తారు అంతే. సెంటిమెంట్గా వదిలేస్తారు ఓ రకంగా అనుకోండి సార్. ఓకే సార్. రవి గారు ఇక్కడండి సార్. ఈ వారము ముగ్గురు సూపర్ స్టార్స్, ఒక హిట్ సినిమా సీక్వెల్ వస్తుంది. ఈ 4 సినిమాల మధ్య ఈ సినిమా వేయడం వెనుక కారణం ఏంటి? ఈ సినిమా మీద ఉన్న మీ కాన్ఫిడెన్స్ అనా లేకపోతే ఏంటంటే? అంటే అలా కాదండి, మీరు అసలు క్వశ్చనే తప్పుగా అడిగారు. నాకు తెలిసి మీ సినిమా ఉంది రాబిన్ హుడ్, ఇంత పెద్ద సినిమా, ఇంత మంచి సినిమా, నితిన్ గారి సినిమా, దీని మీద వాళ్ళు వేయడానికి ఏ కాన్ఫిడెన్స్తో వేసి ఉండొచ్చు అండి అని అలా అడగాల్సింది పోయి మీరు రివర్స్లో అడిగారు. అదే చెప్పండి. డెఫినెట్గా ఏం లేదు సార్. మేము అనుకుంది సమ్మర్ ఫస్ట్ సినిమా వద్దామని ఎప్పుడో లాక్ అయ్యాం, ఆ డేట్ వేసేసుకున్నాం. స్లోగా మాకు వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద అదర్ ఇండస్ట్రీ ఫిలిమ్స్. ఇప్పుడు ఎంపురన్ కూడా ఇదే డేట్ అని నిజంగా మాకు తెలియదు, వీరధీరసుర కూడా తెలియదు. కాకపోతే మా వంశీకి ఉన్న ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కమిట్మెంట్లు కానీ వీటితో మీకు తెలియదే ఉందండి. ఆ డేట్ కాకపోతే కనుక వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా, దానివల్ల అతను కూడా అక్కడ రావాల్సి వచ్చింది. ఓకే, 2 సినిమాలు కదా, అది వేరే జోనర్, మంది వేరే జోనర్ అనుకున్నాం. ఇంకో 2 సినిమాలు ఎడిషనల్గా వచ్చినాయి. అంతేగాని ఇలా 4 ఉన్నప్పుడు మనం ఉండాలి అని ప్లాన్డ్గా అలా చేసింది కాదు. మా ఇంటెన్షన్ ఏంటంటే సోలో డేట్ ఉంటే ఈ సినిమా ఇంకా బెటర్గా చేస్తుందేమో అనేది నా ఫీలింగ్ అండి. అంటే డెఫినెట్గా మేము కూడా సోలోగానే వస్తున్నామని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇవాళ రోజున ఉన్న పోటీ కండి యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫర్ ఎ సోలో డేట్. డెఫినెట్గా అది పెద్ద సినిమా అవునండి, చిన్న సినిమా కంపల్సరీ ఇంకో సినిమా మీద వస్తుంది. అలాగే ఇప్పుడున్న డైరెక్టర్లు కూడా జాగ్రత్తగా వాళ్ళు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఆ వారం పోటీ సినిమాతో పోటీ పడుతున్నావు,
దాని మీద గెలిస్తేనే ఈ వారం నీది అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. మా అందరికీ ఒకే సినిమా ఆ డేట్ ఒక సినిమానే వస్తే బాగుండని అందరికీ అనిపిస్తుంది కదండి. కానీ గ్రాడ్యువల్గా అది మంచి డేట్ అయినప్పుడు యూజువల్గా ఇంకో 4-5 జాయిన్ అయిపోతారండి. ఈ డేట్కే కాదు, ఇంకో డేట్ చెప్పండి మీరు, మేము దానికి వెళ్ళినా అక్కడ కూడా ఇంకొకళ్ళిద్దరు వస్తారు సార్ కంపల్సరీ. ఇవాళ ఇప్పుడు ఉన్న సినిమాలకి ఉన్న సెలవుల అడ్వాంటేజ్కి అన్నిటికీ ఏంటంటే సోలోగా ఎవరికి ఇవ్వరండి, పోటీలో ఉంటుంది. బట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్.